తల్లిపాలు కూడా మరవని పసికందును అమ్మేందుకు ప్రయత్నించి కటకటాల పాలైంది ఒక ముఠ. ఎక్కడో మారుమూల గ్రామంలో కాదు, హైదరాబాద్ శివార్లోనే జరిగింది ఈ దారుణం. ఈ ముఠ ఇంకా ఎంతమంది పిల్లల్ని అమ్మిందో అని ఆరాధిస్తున్నారు పోలీసులు. పిల్లల్ని అమ్ముతున్న ముఠా గుట్టురట్టు చేశారు రంగారెడ్డి జిల్లా యాచారం పోలీసులు. 50,000కు ఆడ శిశువును అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నల్గొండ జిల్లా దేవరకొండల మండలం బంద్యానాయక్ తండాకు చెందిన శిరీష రవి దంపతులకు 3వ సంతానంగా ఆడపిల్ల పుట్టింది. 4 రోజుల క్రితం పుట్టిన ఆడ శిశువును అమ్మేందుకు నిర్ణయించుకున్నారు తల్లిదండ్రులు. పిల్లల్ని అమ్మే ముఠా ఈ విషయం తెలుసుకుని రవి దంపతులను సంప్రదించింది. హైదరాబాద్ కు చెందిన మధ్యవర్తి కాళమ్మ ద్వారా పసికందును అమ్మేందుకు ఒప్పందం జరిగింది. వైజాగ్ కు చెందిన అచ్యుత కుమారి 50,000కు ఆడ శిశువును కొనేందుకు సిద్దమైంది. రవి దంపతులకు 10,000 అడ్వాన్స్ ఇచ్చిన ముఠా శిశువును తీసుకెళ్లేందుకు సిద్దమైంది. రాత్రి 8:30 గంటల సమయంలో మాల్ దగ్గర ఆడ శిశువును అమ్ముతున్నారని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పిల్లల్ని కొంటున్న ముఠాను అరెస్టు చేశారు. శిశువు తల్లిదండ్రుల నుంచి 10,000, దళారుల నుంచి 40,000 స్వాధీనం చేసుకున్నారు. విక్రయించిన వారు మరియు కొన్నవారు ఎవరైతే పర్చేజ్ చేసినారో శిశువుని వాళ్ళు కూడా ఈ కేసు నేరస్తులే. ఈ కేసులో నేరస్తులే. ఎంతమంది డిమాండ్ చేస్తున్నారు? టోటల్గా ఐడెంటిఫై చేసింది 8 మందిని ఐడెంటిఫై చేశాము. తల్లిదండ్రులు, అటు కొనుగోలు చేసేవాళ్ళు, మధ్యలో మీడియేటర్స్. తాము ఆడ శిశువును కొనాలనుకోలేదని దత్తత తీసుకోవడం కోసమే తల్లిదండ్రులను సంప్రదించామంటున్నారు నిందితులు. తెలిసిన వాళ్ళకు అవసరం పాపం పిల్లల్ని ఇద్దామని చూపిద్దామని తీసుకుపోయిన వాళ్ళు తన పిల్లలు చూడండి డబ్బు ఎట్ట తీసుకుంటారు. 4 రోజులు పాప. ఆమెకు పాలేదు పాపం, ఆమెకు పాలే లేదు, పాలే పోయాలి. 50,000 నా డబ్బులు వాళ్ళు ఎవరిది కాదు, ఎవరికి ఇలానే. ఇగో ఈయన నాకు ఇచ్చేది ఉంటే నాకు ఆ రోజే ఇచ్చింది, నాకు కర్మ కాదు. మనీ మేము అసలు మనీకి మాకు అసలు సంబంధం లేదండి. మేము యాక్చువల్గా ఫస్ట్ వాళ్ళు జస్ట్ చూడడానికి మాత్రమే మేము పంపించాము. వాళ్ళు చూసి బాగుంది అంటే మేము యాక్చువల్గా బయలుదేరుతున్నాము, మళ్ళీ మాట్లాడుకుందాము అంతా లీగల్గా అని చెప్పి. బట్ అంతలోనే మళ్ళీ ఫోన్ వచ్చింది, మనీ దొరికింది, బేబీని తీసుకొని. మాకు అలా మనీ కొనాలి బేబీని అనే ఉద్దేశం అయితే మాకేమీ లేదు. పోలీసుల ఎంట్రీతో ఆడ శిశువు అమ్మకానికి బ్రేక్ పడింది. ఈ కేసులో మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ముఠా ఇలా ఎంతమంది పిల్లల్ని అమ్మిందోనని పోలీసులు ఆరా తీస్తున్నారు.